వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో మంచు విష్ణు మంచు లక్ష్మిని బెదిరించాడా? ఒక పక్క నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి బాగోలేకున్నా తను చూడడానికి కూడా రాలేదు. అన్ని గొడవలు జరుగుతున్నప్పుడు ఆ ఇంటికొచ్చి వెంటనే తిరిగి వెళ్ళిపోయింది. మొత్తానికి ఫ్యామిలీకి దూరంగా ఉంటుందా? సో దీనికి గల కారణాలేంటో తెలుసుకోవచ్చా? మంచు లక్ష్మి ఎప్పుడో ముంబైకి మకాం మార్చేసింది. ఒక పక్క మంచు విష్ణు దుబాయ్‌కి మకాం మార్చేశాడు. సో, మంచు మనోజ్ మాత్రమే ప్రస్తుతం మోహన్ బాబుతో ఇంట్లో ఉన్నాడు. మంచు మనోజ్‌కి, మోహన్ బాబుకి మధ్య గొడవలు. సో, ఇలాగ వాళ్ళ ఫ్యామిలీ కొంత డిస్టర్బ్ అయినట్టుగా అయితే కనపడుతుంది. నిజానికి అది వాళ్ళ ఫ్యామిలీ విషయం. మనం దాని గురించి మాట్లాడే హక్కు మనకు లేదు. కాకపోతే ఇదేందంటే క్రిమినల్ ఇదైపోయి బయటికొచ్చేసి విషయం వచ్చినప్పుడు మాట్లాడక తప్పని పరిస్థితి అయితే ఇవాళ జర్నలిజం కూడా వచ్చింది. ఎప్పుడైనా సెలబ్రిటీల విషయం అందరికీ ప్రజలందరికి కూడా కావాలి. ఇప్పుడు ఎక్కడికి పోయినా ఫస్ట్ మనల్ని కలిసినప్పుడు అడిగేది ఏంట్రా బాబు ఈ మోహన్ బాబు విషయం ఏంటనేది మనల్ని అడుగుతారు తప్ప సిరియాదో లేకపోతే మోడీ గురించో ఇప్పుడు ఎవరు అడగరు. ప్రజెంట్ ట్రెండ్‌లో ఏదుంటే అదే మాట్లాడుకుంటారు బయట. అందుకని ఇది మాట్లాడుతున్నాం. సో, ఇప్పుడు మంచు లక్ష్మి ముంబైకి ఎందుకెళ్ళింది అన్న చర్చొస్తుంది. ఆమె అనేక సార్లు చెప్పింది నాకు ఇక్కడ నేను ముంబైలో నాకు ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉన్నాయి సినిమాలకు సంబంధించి. అందుకని నేనిక్కడ వచ్చానని. అట్లాగే పిల్లల్ని కూడా ముంబైలో మంచి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. అక్కడ చదివించుకుంటాను. అలాగే చాలామందున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతిక కూడా ఆ మధ్య ముంబైకి షిఫ్ట్ చేస్తే విడిపోయారు జ్యోతిక అని కూడా వచ్చింది. ఆమె తర్వాత చెప్పింది. నాకిక్కడ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇక్కడ మంచి సర్కిల్ ఉంది నాకని. అలాగా మామూలుగా ఏందంటే దేశవ్యాప్తంగా ముంబై అనేది ఒక రకంగా ఎంటర్‌టైన్‌మెంట్ క్యాపిటల్. నాట్ ఓన్లీ అది ఫైనాన్షియల్ క్యాపిటల్ కూడా ముంబై ఇండియాకి. దాంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ క్యాపిటల్ కూడా. నేను కూడా ఒక 6 మంత్స్ ఉన్నప్పుడు చూసాను. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్‌గా ఆర్గనైజ్డ్‌గా ఉంటది. హ్మ్. అంటే నువ్వు గాని అక్కడ వెళ్లి 1 మంత్ ట్రై చేస్తే నీకు ఏదో ఒక ఛాన్స్ యాడ్‌లోనో, యాడ్ ఫీల్డ్‌లోనో ఆహ్, తర్వాత ఆహ్, వెబ్ సీరీస్‌లోనో, సీరియల్స్‌లోనో ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ మా చిన్న ఊరు. మా ఊరు నుంచి 4, 5 ఫ్యామిలీలు ముంబైలో సెటిల్ అయ్యారు. కెమెరామెన్ ఇట్లా రకరకాలుగా హ్మ్. యూనిట్స్ అవన్నీ. ఎందుకంటే అది అందరికీ ఆశ్రయం ఇస్తది ముంబై. అంత పొటెన్షియల్ ఉంది. అలాగే ఈ అమ్మాయి ఎళ్ళుండొచ్చు. అదేం తప్పు లేదు. కానీ ఇప్పుడేమి వస్తుందంటే ఈ గొడవలల్లే ఆ అమ్మాయి ఎళ్ళిపోయింది. ఆ అమ్మాయి తెలివిగా తన వాటా వాస్తుల్ని మోహన్ బాబు దగ్గర నుంచి తీసుకొని ఎళ్ళిపోయింది అన్న ఒక వెర్షన్ బయటకొస్తుంది. సో, దాంతో ఆ అమ్మాయి గూడా దీని మీద మాట్లాడలేని పరిస్థితి ఓపెన్‌గా. ఇంత గొడవ జరుగుతుంటే మామూలుగా అయితే తను వీళ్ళిద్దరికి అక్కయ్య. రెండోది మంచు విష్ణు అనేది చెబుతున్నాడు. మోహన్ బాబు కోపాన్ని కంట్రోల్ చేయగలిగింది మా అక్క మాత్రమే. ఆమె మాత్రమే ధైర్యంగా ఆయనకి ఎదురుగా నిలబడి మాట్లాడగలదు. మా ఇద్దరికి ఆ ధైర్యం లేదని విష్ణు అనేక ఇంటర్వ్యూలో గతంలో కూడా చెప్పాడు. మంచు లక్ష్మికి అది ఉంది. పెద్ద కూతురు. కొంత వీళ్ళిద్దరికంటే కూడా పెద్ద అమ్మాయి. రెండోది ఒక అమ్మాయి అన్నప్పుడు ఒక్కోసారి పేరెంట్స్ గూడా కొద్దిగా అమ్మాయికి గాని గట్టి వాయిస్ ఉండి, ఇండిపెండెన్స్ ఉంటే భయపడతారు. హ్మ్. అబ్బాయిలని డీల్ చేసినట్టు డీల్ చేయలేరు. సో, ఆ రకంగా మోహన్ బాబు మంచు లక్ష్మికి ఇంపార్టెన్స్ ఇవ్వడం గానీ, కోపంగా ఉన్నప్పుడు గూడా మంచు లక్ష్మి మాట్లాడితే ఆయన కూల్ అవ్వడం గానీ, ఆయనకి చాలా ఇష్టం గూడా మంచు లక్ష్మి అంటే. హ్మ్. సో, అలాగా ఆమె ఉన్నప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఎందుకు మాట్లాడట్లేదు అన్న చర్చ అయితే ఇప్పుడొస్తుంది. ఈ విష్ణునే బెదిరించాడు. "నువ్వు రావద్దు హైదరాబాదు" అని బెదిరించాడు. అందుకనే ఆమె వచ్చింది గానీ, మహిళా బౌన్సర్‌లని తీసుకొనొచ్చింది. ఆ మహిళా బౌన్సర్‌ల ఫోటోలు, వీడియోలు గూడా బయటకొచ్చాయి. అది గూడా షాకింగ్‌గా ఉంది చాలా మందికి. ఎందుకంటే బౌన్సర్‌లంటే మగవాళ్ళు వీళ్ళే అవును. రౌడీల్లాగా ఉంటారు గానీ, మహిళలు బౌన్సర్లింగ్ అనేది ఎవరికీ కాన్సెప్ట్ తెలీదు. అది ఆమె ఫస్ట్ టైమ్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసింది. నేను గూడా ఎప్పుడు మహిళా బౌన్సర్‌లని చూడలేదు. హ్మ్. సో, అలాగా మహిళా బౌన్సర్‌లని తీసుకొచ్చి ఆమె గూడా మంచు మనోజ్‌కి సపోర్ట్‌గా వచ్చింది అన్న వార్తలు గూడా వచ్చాయి. అవును. ఎందుకంటే ముందు నుంచి గూడా వాళ్ళ ఫ్యామిలీలో మంచు మనోజ్‌ని వాళ్ళ అమ్మ కంటే గూడా మంచు లక్ష్మినే సపోర్ట్ ఎక్కువ చేస్తుంది. ఈవెన్ వాళ్ళ పెళ్లి గూడా. పెళ్లి ఆహ్, ఆమె ఎవరు మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకోవడం వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు. ఎందుకంటే ఆమెకి ఆల్రెడీ డైవోర్స్ అయ్యి ఒక బాబున్నాడు. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని మన ఆస్తంతా వేరే ఆ కుర్రాడికెళ్తుంది అన్న ఒక ఇది వీళ్ళల్లో ఉండొచ్చు. అది నేచురల్ గూడా. ఎనీ ఫ్యామిలీలో అది ఉంటది. హ్మ్. మన బ్లడ్‌కే మన ఆస్తి రావాలనేది సహజంగా మన ఫెడరల్ సొసైటీలో ఆ కామన్ కాన్సెప్ట్ ఉంటది. సో, అలాగా వ్యతిరేకించారు మొత్తానికి. కానీ ఆ అబ్బాయి వినలేదు. నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అప్పుడు దగ్గర నిలబడి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి వాళ్ళ పెళ్లి దగ్గరుండి చేసింది ఎవరంటే మంచు లక్ష్మినే. అది ఓపెన్‌గా కూడా చెప్పింది. దానికి కూడా వీళ్ళు గెస్ట్‌లాగా వెళ్లారు తప్ప వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు.
మంచు లక్ష్మి లేకపోతే మనోజ్ ఇంకా దూరం అయిపోయేవాడు. మంచు లక్ష్మి కొద్దిగా వాళ్ళిద్దరి మధ్య, అంటే మోహన్ బాబుకి, మనోజ్‌కి మధ్య కొంత అనుసంధానకర్తలాగా పనిచేసి కొద్దిగా వాళ్ళని దగ్గర చేర్చింది. అయితే ఈ గొడవలనేవి ఆమెకి మించిపోయినాయి. ఆమె కూడా దీంట్లో ఏమి చేయలేని పరిస్థితి. ఎవరి అవును. వైపు సైడ్ తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఒక్కోసారి గొడవల్లో ఎవరినో ఒకరిని తప్పు, ఇంకొకరిది కరెక్ట్ అనలేము. ఇద్దరూ మంచోళ్ళే, ఇద్దరూ ఇష్టమే. కానీ ఇద్దరి మధ్య కంపాటబిలిటీ ఇష్యూలొచ్చేసినప్పుడు మనం ఎవరిని సపోర్ట్ చేయం. మన ఫ్రెండ్స్ కూడా ఒక్కోసారి ఇద్దరు కొట్టుకుంటారు. ఇద్దరూ మనకిష్టమే. ఇద్దరిది తప్ప అని మనం చెప్పలేం. వాళ్ళిద్దరికి పడలేదు అంతే తప్ప, వాళ్ళిద్దరిని ఒకరు బ్యాడ్, ఒకరు గుడ్ అనలేం. సో, అలాగా ఈ అమ్మాయి గూడా అలాంటి ప్రాబ్లమ్ వచ్చింది. సో, విష్ణు గూడా చెప్పుండొచ్చు. "నువ్వు ఇప్పుడు ఆల్రెడీ కాంప్లెక్స్‌గా ఉంది. మళ్ళీ నువ్వు ఎంటర్ అయ్యి దాన్ని కాంప్లెక్స్ చేయొద్దు. నువ్వు ముంబైలోనే ఉండు" అని చెప్పుండొచ్చు. అదేమి బెదిరింపులనే అనుకోవాల్సిన పనిలే. మామూలుగా క్లోజ్‌గా ఉన్నప్పుడు మనం బెదిరింపులాగా గూడా మాట్లాడతాం. "ఏయ్! మూసుకొని నువ్వు అక్కడుండు. వచ్చావంటే నీకు దెబ్బలు పడతాయి" అని గూడా మనం మాట్లాడొచ్చు. అంత మాత్రాన ఏదో బెదిరింపులని అనుకోవాల్సిన అవసరం లేదు. క్లోజ్‌గా ఉన్నప్పుడు మన లాంగ్వేజ్ వేరేగా ఉంటది. హ్మ్. అది ప్రేమతో కూడుకున్న లాంగ్వేజ్ కావచ్చు. లేదు, ఇష్యూని నువ్వు ఇంకా మళ్ళీ కాంప్లెక్స్ చేయొద్దు. నువ్వొస్తే మరింత ఇదవుతుంది. నువ్వు సైలెంట్‌గా ఉండు. నేను డీల్ చేసుకుంటా అని కూడా విష్ణు చెప్పుండొచ్చు. సో, అందుకని ఆమె ముంబైకెళ్ళిపోయింది ఇమ్మీడియేట్‌గా. ఇక్కడ మనం చేసేదేమీ లేదు. వాళ్ళు చేసుకుంటారులే అనేసి ఎళ్ళిపోయింది. సో, అక్కడి నుంచయితే ఇప్పుడు 2 పోస్టులు పెట్టింది. మొన్న ఏమో వాళ్ళ కూతురు వీడియో పెట్టి కింద పీస్ అని పెట్టింది. అంటే శాంతిగా ఉండండి, శాంతి కోరుకుంటున్నట్టుగా పెట్టింది. హ్మ్. రెండోది ఈరోజు ఒక కొటేషన్ పెట్టింది తెల్లారితో. అది నేను ఇంగ్లీష్‌లో చదువుతా ఫస్టు. హ్మ్. వాట్ ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ లాస్ వెన్ నథింగ్ ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు యూ. అంటే ఈ లోకంలో ఏది నీది కానప్పుడు నువ్వెందుకు ఏదో కోల్పోతున్నావు అని భయపడతావు? ఈ లోకంలో నీకు పర్మనెంట్‌గా ఏది నీది కాదు హ్మ్. అనే ఫిలాసఫీ. ఇది అన్ని మతాలు చెప్పే ఫిలాసఫీ ఇది. కానీ ఈ కొటేషన్ చెప్పింది ఎవరంటే మార్కస్ అరిలియస్ ఆంటోనియస్ అని రోమన్ కింగ్ అనమాట ఆయన. స్టాయిక్ ఫిలాసఫీ అంటారు. స్టాయిక్ ఫిలాసఫీలో బేసిక్‌గా 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. అందులో ఏందంటే విజ్డమ్. ఒక మనిషి విజ్డమ్‌తో ఆలోచించాలి. వివేకంతో ఆలోచించాలి. రెండోది కరేజ్. ధైర్యంగా ఉండాలి. మూడోది టెంపరెన్స్ అంటారు. టెంపరెన్స్ అంటే సెల్ఫ్ రిస్ట్రెయింట్. అంటే స్వీయ నియంత్రణ. నీకు స్వీయ నియంత్రణ అనేది ఉండాలి. నాలుగోది మోడరేషన్. అతిగా ఏది చేయొద్దు. ప్రతిదాన్ని లిమిట్‌గా చేయాలి అనే 4 సూత్రాలతో స్టాయిక్ ఫిలాసఫీ చెప్తుంది. ఆ కొటేషన్ అనమాట ఇది. అంటే మన ఈ ప్రపంచంలో ఏది నీది కాదు. నీకు సంబంధం లేదు. మనం ఏదో వస్తాం, పోతాం. మనం పర్మనెంట్‌గా ఎవరు ఉండరు. ఉండనప్పుడు ఏది నీది కానప్పుడు దేనికోసం నువ్వెందుకు నీది కాకుండా పోతుందేమో అని భయపడడం ఎందుకు? నీది హ్మ్. కాదు కదా! అనేది. ఇదేందంటే ఒక రకమైన మెట్ట వేదాంతం అదే అంటారు. అర్థమవుతుంది సార్. మెట్ట వేదాంతం అంటే ఊర్లో ఎవరైనా, మా ఊర్లో నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఎవరైనా చనిపోయినారనుకో, అప్పుడు గుమికూడి అందరూ ఏం మాట్లాడుకుంటూ, చూడరా వాడు ఎలాగో బతికాడు, ఎంత విర్రవీగాడు, ఇప్పుడేం చేసి పోయాడు గదా! అంతేరా జీవితం అని మాట్లాడుతుంటారు. హ్మ్. అదే టైంలో ఒకడు ఈ మాట్లాడుతా ఉండే వాళ్ళ అబ్బాయి చిన్న పిల్లోడొస్తాడు. హ్మ్. వచ్చి నాయన మన చేనులో మన పక్కింటోళ్ళ ఎద్దు మేస్తా ఉందంట. హ్మ్. వీడు బండబూతులను నా కొడుకుని వదలనని పరిగెత్తాడు. అప్పుడు అందరూ నవ్వుకుంటారు. ఎంతసేపు వీడు ఏం ఎత్తుకుపోబోతాము అని మాట్లాడినోడు అక్కడ ఎద్దు మేస్తుందంటే కర్ర తీసుకొని కొట్టడానికి వెళ్ళిపోతాడు. దీన్నే మెట్ట వేదాంతం అంటారు. మెట్ట అంటే శ్మశానం. హ్మ్. శ్మశాన వైరాగ్యం అంటారన్నమాట. అలాగా ఈమె ఈ విషయం అందరికి తెలుసు కదా! మనకేది పర్మనెంట్‌గా చెందదని ప్రపంచానికి తెలుసు. అంటే అంటే ఈమె ఇండైరెక్ట్‌గా నాన్నగారి గురించి పెట్టినట్టు ఇండైరెక్ట్‌గా అనిపిస్తుంది సార్. ఆస్తులకు సంబంధించి. నాన్నకి, మనోజ్‌కి అందరికి చెప్తుంది. "ఒరేయ్ హ్మ్. బాబు! ఏది ఇక్కడ పర్మనెంట్‌గా మీది కాదు. మీది కాకుండా పోతుందని టెన్షన్ ఎందుకు పడుతున్నారు?" అనేది ఆమె చెప్తుంది గానీ, అలా ఉండదు గదా ప్రపంచం. మనకందరికీ తెలుసు. అందరూ ఈ ఆస్తుల కోసం నిన్న గూడా ఈరోజు మార్నింగ్ ఒక వార్త చూసా. అన్నదమ్ముల బిడ్డలు గొడ్డలతో నరుక్కున్నారు హ్మ్. తెలంగాణలో. ఆస్తుల కోసం. ఇది ఎప్పటినుంచో ఉంది. ఆస్తులు అందరికీ తెలుసు పర్మనెన్స్ కాదని. కానీ ఉన్నన్ని రోజులు బాగా బతకాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు గదా! ఏది నాది గాదని ఈమె ఇల్లు ఇచ్చేస్తదా ఈమంటే? ఈమె అయినా ఇవ్వలేదు గదా! హ్మ్. ఎవరో ప్రతిదానికి ఒక ఫిలాసఫీ మనం దొరుకుతది. మనం చెప్పుకోవచ్చు.